అలిశెట్టి ప్రభాకర్ జీవన చిత్రణ 4వ భాగం. రచన బద్రి నర్సన్. స్వరం మరియు రూపకల్పన దాసరి నాగభూషణం. అలిశెట్టి ప్రభాకర్ జీవన చిత్రణ ఆలకిస్తూ వీక్షిస్తున్న అభిమానులందరకు స్వాగతం. ఇప్పటి వరకు పూర్తయిన 3 భాగాల్లోని ముఖ్యాంశాలు స్థూలంగా: సాహితీ మిత్రదీప్తి సహచర్యంలో ప్రభాకర్ కవిగా ఎదగడం, జగిత్యాలలో ఫోటో స్టూడియో పెట్టుకోవడం, 1977లో ఎర్ర పావురాలు, 1980లో మంటల జెండాలు, చురకలు అన్న కవితా సంపుటాలు వెలువరించడం, జగిత్యాల జైత్రయాత్ర ప్రభాకర్ సాహితీ జీవన గమనానికి దిశానిర్దేశం చేయడం, 1980 చివరిలో స్టూడియోను నివాసాన్ని కరీంనగర్కు మార్చడం, 1981లో చాలా సమయం కవితా చిత్రాల రూపకల్పనకు కేటాయించడం, రాసే కవిత్వంలో ఎలాంటి అస్పష్టత లేకుండా సూటిగా సామాన్య జనానికి సులువుగా చేరువ కావాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశం కావడం, ప్రభాకర్ క్షయబారిన పడి ఆరోగ్య పరిస్థితి మరియు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం, ప్రభాకర్ కవితా చిత్రాల పట్ల హైదరాబాద్ యువత ఆకర్షితులు కావడం, కొత్త పరిచయాలు ఏర్పడడం అన్న అంశం వద్ద గత 3వ భాగాన్ని ఆపుచేయడం జరిగింది. ఇప్పుడు 4వ భాగంలో తదుపరి కథనం మీకోసం. అది 1983 ఆరంభం. విముక్తి కోసం సినిమా స్క్రిప్ట్ వర్క్ పని మీద నల్లకుంటలో ఉంటున్న నర్సన్ వద్దకు ఓ రోజు ప్రభాకర్ వచ్చి హైదరాబాద్కు వచ్చేస్తాను అని చెప్పాడు. హైదరాబాద్ నీ వ్యక్తిత్వానికి వ్యాపారానికి ఏ రకంగానూ సరిపడదు, అవసరార్థం రాకపోకలే ఉత్తమని నర్సన్ ప్రభాకర్కు నచ్చ చెప్పాడు. ప్రభాకర్ కరీంనగర్లోని పరిస్థితులు వివరించాడు. మనసు బాగాలేదు, ఏదైనా ఇంగ్లీష్ సినిమాకు వెళ్దాం అని అనడంతో ఇద్దరూ కలిసి లగడికాపూల్లోని అమరావతి సినిమా హాల్లో ఓ ఇంగ్లీష్ సినిమా చూశారు. తర్వాత ప్రభాకర్ మళ్ళీ వస్తానని చెప్పి అటునుంచి అటే కరీంనగర్ వెళ్ళిపోయాడు. 2 రోజులకే మళ్ళీ ప్రభాకర్ తిరిగి వచ్చాడు. అప్పుడు రెడీమేడ్ దుస్తుల దుకాణాలున్న కాచిగూడ చౌరస్తా వద్ద కొత్తగా దుకాణాలు కడుతున్నారని చెప్పడంతో ఇద్దరూ వెళ్ళి ఓ యజమాన్ని కలిశారు. అప్పుడు పగడి ఎంతిస్తారని అడిగాడు ఆయన. ఆ ఇద్దరు మిత్రులకు అంతవరకు తెలియని పదమది. యజమాని దాని అర్థం చెప్పి నెలకు 1000 రూపాయలు కిరాయి, 30,000 పగడి ఇస్తే దుకాణం కిరాయికి ఇస్తానన్నాడు. దాంతో ప్రభాకర్కు కింద పడిపోయినంత పనైంది. చివరకు విద్యానగర్లో దుర్గాబాయి దేశ్ముఖ్ దవాఖానా ఎదురుగా ఓ చిన్న దుకాణం నెలకు 300 కిరాయి, 3 నెలల కిరాయి అడ్వాన్స్గా ఖరారైంది. అంతగా కన్నుపడని, వ్యాపారానికి అనుకూలంగా లేనందువల్ల ఆ మాత్రానికి అది లభించింది. నక్షత్రకుడిలా 1వ తారీఖుకు ఆ యజమాని ప్రత్యక్షమయ్యేవాడు. ఆయన రాక ఓ పీడకలలా భావించే ప్రభాకర్ ఖర్చులన్నీ ఆపుకొని కిరాయి సిద్ధంగా ఉంచేవాడు. ఆ దుకాణంలో ఉండి ఆయన సంపాదించిన దానికంటే కట్టిన కిరాయే ఎక్కువ. 7 అడుగుల వెడల్పు, 14 అడుగుల పొడవున్న స్టూడియో గదికి 500, భార్య, 2 పిల్లలతో ఒంటరి గదిలో జీవిస్తున్నందుకు 180 కిరాయి పోగా సంపాదనలో మిగిలేది ఆదివారం యాబిడ్ సర్కిల్లో సెకండ్ హ్యాండ్ ఫోటోగ్రఫీ పుస్తకం అని 1985లో వచ్చిన రక్తరేఖ సంపుటిలో దిక్సూచి పేరిట ప్రభాకర్ రాసుకున్నాడు. జగిత్యాల మరియు కరీంనగర్లోని సౌకర్యవంతమైన జీవితం హైదరాబాద్లో ఎలా కుదించుకుపోయిందో పై వాక్యాలు తెలియజేస్తాయి. హైదరాబాద్ జీవితానుభవం
ప్రభాకర్ను సమాజంపై మరింత దాడి చేసే స్థాయికి తీసుకెళ్ళింది. ఇక్కడ విభిన్న జీవితాలను చూసే అవకాశం దొరికింది. అన్ని కోణాల్లోంచి దర్శనమిచ్చింది. 1976లోనే నగరాన్ని మేడిపండు అని వర్ణించిన ప్రభాకర్ అనుభవపూర్వకంగా గుండెల్లో పొడిచే నెమళ్ల మధ్య 10 ఏళ్ల జీవనం సాగించాడు. 1976 నుండి 1983 నాటికి ఆయన బతుకు పోరులో 3 ఊర్లు చూసింది. సొంత ఇంట్లోనే స్టూడియో పెట్టుకొని నిరందిగా సాగిన జగిత్యాల జీవితం 4 ఏళ్లకే కరీంనగర్లోని సొంత ఇంట్లోకి మకాం మారగా కిరాయి మడిగలోకి స్టూడియో మారింది. 1983 నాటికి అంతా కిరాయమయమైంది. వైశాల్యం తగ్గింది, ఆమ్దనీ తగ్గింది, కవిత్వమే ఊపిరి అయ్యింది. కవిత్వం క్యాన్వాసు పెరిగింది, భావపటిమ పెరిగింది. నగరమే ఒక భూగోళంగా ఆయనకు విశ్వదర్శనమైంది. నగరమంతా తన కవితాత్మను కట్టిపడేసే దృశ్యాలే కనబడ్డాయి. కవిత్వానికి క్షణకాలం దూరంగా ఉండలేని జీవనమైంది. కుటుంబ బాధ్యతలను సుమారుగా నిర్వహిస్తూ ఆరోగ్య సంరక్షణలో మిత్రుల పలకరింపులను చెల్నేదో యార్ అన్నట్లుగా ప్రభాకర్ కాలం గడిపాడు. 1985లో ఆయన 3వ సంపుటి రక్తరేఖ వచ్చింది. అందులో మొదటి 30 పేజీల్లో కవితా చిత్రాలకు స్థానం ఇచ్చాడు. మిగతా కవితలు హైదరాబాద్ వచ్చాక రాసినవి. ఈ సంపుటిలో చివరన ఉన్న నిజరూపం డాక్యుమెంటరీ 2 దీర్ఘ కవితలలో ప్రభాకర్ సమాజాన్ని నిట్టనిలువున చీల్చి చెండాడాడు. తన నగర జీవన అనుభవ సారానికి సాహితీ ప్రజ్ఞను రంగరించి రచించాడు. వాక్యం వాక్యం ఆయనలో మసిలి మసిలి లావాలా బయటకొచ్చినట్లు ఉంటుంది. నిజరూపం నిలిచిపోయే కవిత 1985లో రాసిన ఇప్పటికీ దాని ఘాటు ముక్కుపుటాలు అదరగొడుతుంది. సమాజాన్ని, అందులోని దోపిడీని, మనుషుల్లో సర్దుకు బతికే గుణాన్ని దేన్నీ వదిలిపెట్టలేదు. డబ్బు దండెత్తి, దౌర్జన్యం దండెత్తి, వంచన దండెత్తి మనుషుల్ని నిలువుగా కొల్లగొడుతుంది. నరాల్లో నల్లదనం జీర్ణించుకున్న బలశాలి అమాయకుల 100 గుడిసెల్ని అమాంతం పీకేస్తాడు. అటు పోలీసులు, ఇటు గుండాలు, కుడి ఎడమ భుజాల్లా కలిగున్న పెద్ద మనిషి ఎన్ని చీకటి హత్యలైనా చేసి సంఘంలో హంసలా ఈదగలడు, పావురమై ఎగరగలడు. ఈ వ్యవస్థలో ఆడపిల్లకి వయసు రావడం, వయసుతో పాటు ప్రకృతి సిద్ధంగా అంగాలు ఎదగడం కూడా ఒక రకంగా హత్యే. ఎందుకంటే ఇది మానభంగాల దేశం, కామాంధుల నిలయం. చేర్చబడ్డాక కోర్టులేం చేయవు, కన్నీళ్ళేం చేయవు. నేటికి మరింత అధ్వాన్నమవుతున్న ఆనాటి పరిస్థితులను ఇందులో చూడవచ్చు. ముద్రణలో 5-6 పేజీలు వచ్చిన ఈ దీర్ఘ కవితల్లో రెండోది డాక్యుమెంటరీ. పాలనను లక్ష్యంగా చేసుకుని రాసిన కవిత ఇది. ఉదయమే తెగిపడ్డ పావురం రెక్కల వార్తాపత్రిక, పార్లమెంటు పైటలో వడగట్టిన విశేషాల్ని పన్నీరుగా చిలకరించే రేడియో అంటూ మొదలవుతుంది. కవిత యావత్తు దేశం మూలమూలన సంచరించి పాలనలోని కుతంత్రాలను విప్పదీస్తుంది. పత్రికలపైన పాదాలు మోపి ఆకాశంలోకి గొంతు విప్పి సమూలంగా నిరుద్యోగ నిర్మూలన గావిస్తామని దగా రాజకీయాలు అరుస్తూనే ఉంటాయన్నప్పుడు ప్రభాకర్ కవితా పంక్తి అయిన ఈ కట్టుకథ విని గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉంటాయి గుర్తొస్తుంది. ఈ కింది పంక్తులు ఇది ప్రజాస్వామ్య దేశం అనడానికి నోరు రాకుండా చేస్తాయి. స్వయంగా శవాలే రాబందుల వద్దకి నడిచొస్తుంటే అంతకంతకు పెరుగుతున్న అజ్ఞాన పర్వతం చిన్న బ్యాలెట్ పెట్టెలో ఇమిడిపోతే మళ్ళీ కోటీశ్వరుడి పుట్టలోంచి బుసకొట్టేదే ఈ దేశపు ప్రజాస్వామ్యం. తన తరం కవుల్లో, తర్వాత తరం కవుల్లోనైనా
ఇంతటి నిలదీత అరుదనుకోక తప్పదు. రక్తరేఖ తొలి ముద్రణ 1985 చివరిలో కాగా రెండవ ముద్రణ సెప్టెంబర్ 1989లో 4000 కాపీలతో వచ్చింది. ముద్రణలో ఎలాంటి హంగులకు పోకుండా ధర కూడా అందుబాటులో ఉంచడం ప్రభాకర్కు అలవాటు. 1988 నాటికి ప్రభాకర్ ఆర్థిక పరిస్థితి రెండూ కూలబడ్డాయి. కిరాయి చెల్లించడం కష్టమై స్టూడియోను చిక్కడపల్లికి మార్చాడు. అది కూడా పాత బంగ్లాలో ఇరుకైన మెట్లు గల 3వ అంతస్తు. రోడ్డు దాటితే 4 అడుగుల దూరంలో పై అంతస్తులో నివాసం. ప్రభాకర్కున్నపాటి సత్తువ ఈ మెట్లు ఎక్కడం దిగడంతోనే సరిపోయేది. సంపాదన కరువై, పిల్లల పోషణ బరువై కరీంనగర్లోని ఇల్లు అమ్మివేశాడు. రక్తరేఖ, చురకలు రెండో ముద్రణలకు అందులోంచి కొంత సొమ్ము వాడుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సాహితీ సమావేశాలు జరిగినా, ఎవరు ఆహ్వానించినా ప్రభాకర్ తన కవితా చిత్రాలు, పుస్తకాలు తీసుకొని హాజరయ్యేవాడు. తాను కవినంటూ బీరాలకు పోకుండా, నిర్వాహకులపై భారం వేయకుండా కవితా చిత్రాలను తానే ప్రదర్శనకు యోగ్యమైన స్థలంలో వేలాడదీసి తిరిగి జాగ్రత్తగా సర్దుకొని తీసుకొని వెళ్ళేవాడు. 1989లో అమలాపురంలో జరిగిన ఓ సాహితీ సభలో ప్రభాకర్ తన కవితా చిత్రాల ప్రదర్శన ఏర్పాట్లను స్వయంగా చేసుకుంటున్నాడు. సభకు వచ్చిన వారంతా ఆయన్ను పట్టించుకోలేదు. చివరకు సభ ప్రారంభ సమయంలో కొందరు కొల్లూరిని అలసెట్టి ప్రభాకర్ ఇంకా రాలేదా అని ప్రశ్నించారు. అతనే అలసెట్టి ప్రభాకర్ అంటూ చూయించడంతో వారంతా ఆశ్చర్యపోయారు. అద్దేపల్లి రామ్మోహన్ రావు ఈ విషయాన్ని ఓ వ్యాసంలో ప్రస్తావించారు. ప్రభాకర్ తనో కవినని, దానికో హోదా, ఆహార్యం, దేహభాష ఉంటుందని, ఆ గౌరవ స్థానం తనకు దక్కాలని ఏనాడూ తలంచలేదు. చిక్కడపల్లి మారినాక 2 పిల్లలను అదే ప్రాంతపు స్కూళ్ళలో చేర్పించాలన్నది డబ్బుతో కూడుకున్న పని. ప్రభాకర్ పెద్ద కొడుకు సంగ్రామ్ 1983లో కరీంనగర్లో పుట్టాడు. చిన్నోడు సంకేత్ హైదరాబాద్లోనే 1985లో జన్మించాడు. అప్పటికి సంగ్రామ్ 2వ తరగతి పూర్తయింది. చిన్నోడిని కూడా అదే సంవత్సరం బడిలో వేయాలి. ప్రైవేట్ స్కూళ్ళలో వేసే స్తోమత అసలే లేదు. సర్కారీ బళ్ళలో వేస్తానని ప్రభాకర్ వాదన. హిమాయత్ నగర్లో ఇంటికి దగ్గరలో వేదకుమార్ బ్రిలియంట్ గ్రామర్ స్కూలు ఉంది. ఆయన్ని ఓ మాట అడిగి చూడమని కుటుంబం మరియు మిత్రుల సలహా. అలా అడగడం తన వల్ల కాదని ప్రభాకర్ మొండితనం. చివరకు భాగ్యమే 2 పిల్లల్ని వెంటేసుకొని స్కూల్కు తీసుకుపోయి వేదకుమార్ ముందు నిలబెట్టి, ఈ పిల్లలిద్దరూ అలసెట్టి ప్రభాకర్ కొడుకులు, మీ స్కూల్లో చదువుకోవాలని ఉన్నా ఫీజు చెల్లించేందుకు డబ్బులు లేవు అని చెప్పేసింది. ఫీజులు అవసరం లేదంటూ పుస్తకాలకు, యూనిఫామ్కు డబ్బులేమైనా అవసరమైతే చెప్పండి అంటూ వేదకుమార్ సమాధానమిచ్చాడు. వేదకుమార్ ఆమోదంతో చిటికలో ఓ పెద్ద సమస్య పరిష్కారమైంది. అలా పైసా ఫీజు లేకుండా ప్రభాకర్ పిల్లలిద్దరూ 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో అదే స్కూల్లో చదువుకున్నారు. వేదకుమార్ ఆయనకు దగ్గరవారన్న గ్రహింపుతో స్కూల్ సిబ్బంది తమను బాగా చూసుకునేవారని, తాము ఇప్పుడు పై చదువులు చదివి నిలబడడానికి వేదకుమార్ అంకులే కారణమని పిల్లలిద్దరూ కృతజ్ఞతాపూర్వకంగా చెబుతుంటారు. 1986లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో సిటీ లైఫ్ మొదలైంది. ముందు హైదరాబాద్ ఎడిషన్కే పరిమితమైన 2 ఏళ్ల తర్వాత అన్ని ఎడిషన్లకు అది విస్తరించింది. సిటీ లైఫ్ ఆంధ్రజ్యోతికి ఒక ఆకర్షణలా నిలిచింది. అన్ని రకాల పాఠకులు సిటీ లైఫ్ను చదవడానికి ఇష్టపడేవారు. ప్రతిరోజు అదో చర్చనీయాంశమయ్యేది. అందులో లేవనెత్తిన నిత్యజీవన అంశం, చెప్పడంలో వ్యంగ్యం, సూటిదనం, వాడుక భాష వల్ల సిటీ లైఫ్ ఓ డైలీ న్యూస్ ఐటమ్గా మారిపోయింది. ఒక కవితా శీర్షిక దినపత్రికలో 6 ఏళ్లకు పైగా కొనసాగడం జర్నలిజం చరిత్రలోనే అరుదైన సంఘటన.
చిలిమలాంటి ఆయన సామాజిక స్పృహ, చిటికలో అంశాన్ని కవిత్వీకరించే ప్రతిభ, సమకాలీన దేశీ ప్రపంచ రాజకీయాలపైనున్న స్పష్టమైన అవగాహన, గుండె నిండా ఉన్న తెగువ కలగలిసి సిటీ లైఫ్ నిర్విరామంగా కొనసాగడానికి దోహదపడ్డాయి. సిటీ లైఫ్ కవితల్లోని విశేషాంశాలకు వెళితే, 1 రూపాయి బిల్లుంటే చూపుడు వేలుపై నిలిపి విష్ణు చక్రంలా తిప్పుతా, 2 రంధ్రాలు పొడిచి బండి చక్రాల్లా మర్చుతా, లక్షలకు లక్షలుంటే మిమ్మల్నంతా నా చుట్టూ ప్రదక్షిణ చేయిస్తా. రూపాయి గుణాన్ని, శక్తిని తెలియజేసే ఈ కవిత తెలుగులో ఓ ఆర్థిక శాస్త్ర పుస్తకానికి తొలిపాదమైంది. ఏ దేశం శిరసు మీద మోపిన పాదాలైన హోదాలైన సామ్రాజ్యవాదాలే అంటూ అగ్రరాజ్యం గౌరవం వెనుక తెలియని కుట్రలుంటాయన్నాడు. సమిష్టి బాధల సుదీర్ఘ శ్వాసే ఊరేగింపు. ఈ కవితలో సామూహిక లాక్షణికతను తెలియజేశాడు. అన్నం మెతుకుని ఆగర్భ శ్రీమంతుణ్ణి వేరు చేస్తే అసలు శ్రమ విలువేదో తేలిపోదా అని దాస్ క్యాపిటల్లోని సూత్రాన్ని తేలిక పదాల్లో తేల్చాడు. ఆకలి, ఆత్మాభిమానానికి మచ్చుతనకలు కొన్ని. నన్ను తొలిచే బాధల ఉలే నన్ను మలిచే కవితా శిల్పమవు. అందంగా తోకాడించే కుక్కపిల్ల లాంటిది కాదు, కుట్టిన ఎర్రతేలు మంట లాంటిది ఆకలి. ఎల్లలు లేని కవితాకాశంలో ఎవరెవరి బాధలైనా రాస్తా, క్షమించండి నా ఒక్కడివి మాత్రం దాస్తా. ఇలా సిటీ లైఫ్లో సమాజ రీతులనే కాకుండా తన స్వీయ మనోభావాలను పాఠకులతో ప్రభాకర్ పంచుకున్నాడు. సిటీ లైఫ్ కొనసాగిస్తూనే ఆ మధ్య తను రాసిన కవితలతో ప్రభాకర్ 1990లో సంక్షోభ గీతం అనే సంపుటిని వెలువరించాడు. ఇందులో అన్నీ పూర్తి నిడివి కవితలే, అన్నీ ఎర్రబారిన అక్షరాలు, పదఘటనకు దీటుగా ప్రతిఘటన పాఠాలే, రాజీలేని పదజాలంతో ఆద్యంతం నిరసన గలమే. ఆయుధాన్ని అధ్యయనం చెయ్యి అన్న కవితలో వ్యక్తి ఆయుధంలా అవుతాడో స్పష్టం చేశాడు. ప్రవహించే నెత్తుటి నది ఒడ్డున మనిషి ఆయుధంగా మొలకెత్తడమే అనివార్యమైన భౌతిక పరిస్థితుల్ని అధ్యయనం చెయ్యి అంటాడు. ఈ సంకలనంలో దృశ్యం అన్న పేరుతో రాసిన కవిత ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యాంశమైంది. పాలరాతి బొమ్మైన పార్లమెంటు భవనమైన వాడు చుడితేనే శ్రీకారం, వాడు కడితేనే ఆకారం అన్న ఈ కవితలోని వాక్కులు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరన్న శ్రీశ్రీ ప్రశ్నకు సమాధానంగా ఉంటాయి. సంక్షోభ గీతం కవితలో రాసిన ధాన్యం గింజ ఒలిస్తే రైతు అస్థిపంజరం రాలిపడే దయనీయ దృశ్యం. సమాజంలో ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎంత అధునాతనంగా ఎదిగినా అశ్రుబిందువు నుంచి స్త్రీకి ఇంకా విముక్తి కలగలేదంటూ స్త్రీల బాధలను అక్షరీకరించడం తన వంతు బాధ్యతగా భావించాడు. ఏకదాటిగా కొనసాగుతున్న హత్యాకాండని ప్రజాస్వామ్యమని బుకాయించే వాన్ని కన్నీళ్లతో ఎదుర్కోలేం. మన స్వేద జలంలోనే షార్క్ చేపలా విహరిస్తున్న వాన్ని శాంతి ప్రవచనాలతో సంహరించలేం. అందుకే వీరుడితో కరచాలనం చేయమంటాడు. ఈ సమాజానికి శస్త్రచికిత్సే శరణ్యమన్న భావన ప్రభాకర్ కవిత్వంలో మరింత తీవ్రమైనట్లు పై పదాలు తెలియపరుస్తాయి. ఇంతటితో అలసట్టి ప్రభాకర్ జీవన చిత్రం 4వ భాగం ముగిసింది. త్వరలోనే చివరిదైన 5వ భాగంతో మీ ముందుంటాను. గతంలో లాగానే దీన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ అభిమానులందరికీ నా వినమ్ర ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దాసరి నాగభూషణం.